బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రిలో కల్తీపాల ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. కొరకొండ మండలం నరసాపురంలో వరలక్ష్మి పాల కేంద్రాన్ని పరిశీలించారు ఏలూరు ఐజీ అశోక్ కుమార్. ఒక పాల క్యాన్లోనే కల్తీ జరిగినట్లు దర్యాప్తు ద్వారా నిర్ధారించినట్టు వెల్లడించారు ఐజీ అశోక్ కుమార్. పాల వ్యాపారి అద్దాల గణేష్ పై 194 బిఎన్ఎస్ సెక్షన్ 174 సిఆర్పిఎస్ కింద కేసు నమోదు చేశారు. ఈ రాజమండ్రి లాలాచౌక్ ప్రాంతంలో జరిగిన పాల గురించి అనారోగ్యము జరిగిన విషయంలో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఫోరెన్సిక్ టీమ్స్ కానీ ఇన్వెస్టిగేషన్ అన్నీ చేస్తున్నారు. త్వరలో మీకు అన్ని విషయాలు వెల్లడించడం జరుగుతూ ఉంది. ప్రజలు దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క సోర్స్లోనే ఒక్క క్యాన్లోనే జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికి అక్కడ క్లోజ్ చేశారు కాబట్టి ఇష్యూస్ ఏం లేవు. ఎంతమంది చనిపోయారు? ప్రస్తుతానికి 4 చనిపోయారండి. మిగతా వాళ్ళు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మొత్తం నిందితుడు ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి చేస్తాను ఏమైనా డీటెయిల్స్ అన్నీ మీకు త్వరలో తెలియజేయడం జరుగుతుంది. డీటెయిల్స్ అని చెప్తాను. థ్యాంక్ యూ సార్. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సంత్ గాడ్గే బాబా జయంతిని నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వారి జయంతిని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ముందుగా స్థానిక గంగమ్మ టెంపుల్ నందు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి సంత్ గాడ్గే బాబా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తర్వాత సంత్ గాడ్గే బాబా జయంతి సభని నిర్వహించి ఈ కార్యక్రమానికి ఓబీసీ మోర్చా చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కొండేటి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పీకే గోపి ఆచారి మాట్లాడుతూ స్వచ్ఛతయే దైవం, సమాజమే కుటుంబం, సంత్ గాడ్గే బాబా జీవన సందేశం. తన జీవితాన్ని త్యాగ వస్త్రంగా మార్చుకున్నాడు ఆయనే అంటూ సంత్ గాడ్గే బాబా గురించి వివరించారు. సంత్ గాడ్గే బాబా 1976 ఫిబ్రవరి 23న మహారాష్ట్ర అమరావతి జిల్లా షేన్గావ్ గ్రామంలో రజక కుటుంబంలో జన్మించారు. అసలు పేరు దేబూజీ జింగ్రాజీ జానూర్కర్. తల్లిదండ్రులు జింగ్రాజీ సక్కుబాయ్. బాల్యంలోనే తండ్రి మరణించడంతో తల్లి వెంట మేనమామ ఇంట్లో పెరిగారు. 1905లో తన 29వ ఏట భార్య పిల్లను వదిలి సమాజ సేవకై గృహత్యాగం చేశారు. అనంతరం 51 సంవత్సరాలు నిరంతరంగా గ్రామాల్లా తిరుగుతూ పరిశుభ్రత, విద్య, సామాజిక న్యాయం కోసం జీవించారు. చివరకు 1956 డిసెంబర్ 20న పేదీ నది తీరంలో తనువు చాలించారు. మొత్తం 80 సంవత్సరాల జీవితం, అందులో సగానికి మించి సమాజానికి అంకితం చేసిన మహానుభావుడే గాడ్గే బాబా సభాముఖంగా తెలియజేశారు. రజక కమ్యూనిటీ నుంచి మనోహర్ పాల్గొన్నారు. వారికి పీకే గోపి ఆచారి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు బండి గురుబాబు, నేడం మునయ్య, జిల్లా ఉపాధ్యక్షులు వేణుముద్రాజ్, బీజేపీ మండల అధ్యక్షులు ప్రేమ్, మండల ప్రధాన కార్యదర్శి సొంగ పురుషోత్తం, రాజారాయులు, ఓబీసీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని సభను విజయవంతంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం జాలిగామ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తాళ్ల సునీత, ఆంజనేయులు గౌడ్, ప్రవీణ్ గౌడ్, అశోక్ గౌడ్ మాట్లాడుతూ అందరికీ రేణుకా ఎల్లమ్మ తల్లి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆలయ వార్షికోత్సవ వేడుకలను సేకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు కాటమయ్యకు బోనం, పుట్టగమ్ముట, అమ్మవారి గంగా స్నానం, వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, మంగళవారం అమ్మవారి కళ్యాణ వేడుకలు నిర్వహించడం జరుగుతోంది. కళ్యాణ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు పంజాల వెంకట్ గౌడ్, తాళ్ల శ్రీనివాస్ గౌడ్, రాజా గౌడ్, హరికిషన్ గౌడ్, భూమా గౌడ్, యాదా గౌడ్, సింహం గౌడ్, రమేష్ గౌడ్, మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం. జాలియం గ్రామంలో మొన్నటి శనివారం రోజు గణపతి పూజతో అమ్మవారి పూజ కార్యక్రమం మొదలైంది. నేడు కంఠమయ్య బోనం కూడా తీయడం జరిగింది. భక్తులందరూ అశేష జనంలో రావడం జరుగుతుంది. భక్తులు మరియు చుట్టుపక్కల గ్రామాల వారు వీచేసి అమ్మవారి కళ్యాణం వీచేసి భక్తులు అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా మా గౌడ సంఘం ద్వారా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. జాలిగామ గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ జమదగ్ని సమేత శ్రీ మావురాల రేణుకెల్లమ్మ ఆలయం లోపట ఇది 3వ వార్షికోత్సవము జరుగుతుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో కుల బాంధవులు, తర్వాత గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క అమ్మవారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా అమ్మవారి యొక్క కళ్యాణము జరిపించబడుతుంది. అదేవిధంగా ఎంతో మహిమాన్వితమైనటువంటి అమ్మవారు ఈ జాలిగామ ఎల్లమ్మ తల్లి, నాగశేష అమ్మవారు, తర్వాత గర్భాలయంలో శ్రీ శ్రీ జమదగ్ని సమేత మావురాల రేణుకెల్లమ్మ తల్లి అమ్మవారు ఎంతో పవర్ఫుల్. చాలా మొక్కినటువంటి ఏదైనా కోరిక అమ్మవారు తప్పనిసరిగా నెరవేర్చుతుంది. ఈ యొక్క వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరము కానీ 3 ఏళ్ల కోపారి కానీ ఈ యొక్క గౌడ సంఘం జాలిగామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిపించబడుతుంది. ఇది 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క అమ్మవారి యొక్క ఉత్సవాలు జరపబడుతున్నాయి. ఇది శుక్రవారం నుంచి మొదలుకొని శుక్రాశని ఆది అమ్మవారి గ్రామ దేవతలకు బోనాలు సమర్పి. ఈరోజు జాలిగామ గ్రామంలో శ్రీ జమదగ్ని మావురాల ఎల్లమ్మ సతీ సమేతంగా కళ్యాణ మహోత్సవానికి ఈ జాలిగామ గ్రామానికి చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికీ నమస్కారము. గత 3 రోజులుగా ఈ భక్తి శ్రద్ధలతో సంఘం ఆధ్వర్యంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చాలా ఫలితంగా జరుపుకుంటున్నాము. కళ్యాణానికి అందరూ భక్తితో ఈ మండపానికి వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాను. జై బోలో జలిగామ ఎల్లమ్మకి, జై బోలో అమ్మవారి ఎల్లమ్మకి. ఓకేనా? బోడుపల్ సర్కిల్ 10వ డివిజన్ ఫిర్జాదిగూడ మల్లికార్జున నగర్ లో ఉన్న 6 ప్యాక్ ఫిట్నెస్ అరేనా వేదికగా డబ్ల్యూపీసీ తెలంగాణ ఓపెన్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 అత్యంత వైభవంగా నిర్వహించబడింది. బెంచ్ ప్రెస్ మరియు డెడ్ లిఫ్ట్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలో జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ కండబలాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ రవి తుంగతుర్తి. పోటీలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు పథకాలను అందజేస్తూ ఆయన ప్రసంగించారు. నేటి యువత క్రీడల పట్ల మక్కువ పెంచుకోవటం శుభ పరిణామం. ముఖ్యంగా పవర్ లిఫ్టింగ్ వంటి క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్నిస్తాయి. తెలంగాణ యువత జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పోటీలకు విశిష్ట అతిథులుగా ప్రముఖ జానపద గాయకుడు మహేష్, బాలు, అసురా హాజరై క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపారు. ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ ఎం అవినాష్ క్రీడాకారులకు పలు మెలకువలను సూచించారు. డబ్ల్యూపీసీ తెలంగాణ అధ్యక్షురాలు మిస్ రేఖ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మజర్ అలీ ఖాన్, హైదరాబాద్ అధ్యక్షుడు అభి మరియు చీఫ్ అడ్వైజర్ ఆర్ఎస్ వరప్రసాద్ ఈ పోటీలను క్రమశిక్షణతో నిర్వహించారు. 6 ప్యాక్ ఫిట్నెస్ అరేనా యజమాని పి రాజలింగం క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించారు. డబ్ల్యూపీసీ నేషనల్ అథ్లెట్ మరియు అఫీషియల్ ఎం మనోహర్ రెడ్డి సాంకేతిక విభాగంలో పర్యవేక్షణ చేసి పోటీలు పారదర్శకంగా జరిగేలా చూశారు. ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. క్రీడాకారుల కేరింతలు, వ్యాయామ ప్రియుల సందడితో 6 ప్యాక్ ఫిట్నెస్ అరేనా ప్రాంగణం కోలాహలంగా మారింది. నంద్యాల జిల్లా సిపిఐ సమితి సభ్యులు సంజీవులు ఆవుకు మండల సిపిఐ కార్యదర్శి నాగాంజనేయులు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అసహనం వ్యక్తం చేస్తూ ఆవుకు తహసీల్దార్ మల్లికార్జున రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం సిపిఐ సమితి నాయకులు సంజీవులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగం లేదని ఆయన మండిపడ్డారు. సిపిఐ నాయకులు నాగాంజనేయులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ 3.33 లక్షల కోట్ల బడ్జెట్ తో
వ్యవసాయ రంగానికి కేవలం 4.31% మాత్రమే కేటాయించడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి గతంలో 9.400 కోట్లు ఉండగా ప్రస్తుతం 6.600 కోట్లు తగ్గించారు. రాష్ట్రంలో మెజార్టీ భూములు సాగు చేస్తున్న కవులు, రైతుల ప్రస్తావన బడ్జెట్లు లేకపోవడం చాలా దురదృష్టకరమని, వడ్డీ రాయితీకి 2,000 కోట్లు అవసరమైతే కేవలం 250 కోట్లు కేటాయించారు. ఉచిత పంటల బీమాను ఎత్తివేయటం, ప్రకృతి విపత్తుల సహాయానికి నిధులను కేటాయించకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం బకాయిల కింద 27,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలని, అలాగే ఉచిత పంట బీమాకు 250 కోట్లు కేటాయించాలని రైతుల పక్షాన భారత కమ్యూనిస్టు సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. అధికారులకు పంపించి రాయం చేస్తే అందులో వాళ్ళు పని చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా సార్, ఇది గుర్తులు తీసుకుని ఇస్తున్న వాళ్ళ ఊరికి కౌలు రైతులకు కౌలు కార్డు ఇచ్చారు కానీ ఆ కౌలు కార్డుల ద్వారా ఆదాయం లేదు సార్. పై అధికారులు ఏమో తీసుకోండి, మీకు కౌలు అది మీకు నష్టపరిహారం ఏదైనా అందించమంటున్నారే కానీ ఆ నష్టపరిహారానికి సంబంధించిన బడ్జెట్ కూడా ఊసేత్తలేదు సార్. బడ్జెట్లో సార్లో మరి రైతులు నిరాశ చెందే మొండి చేయి చూపించే బడ్జెట్ తయారైంది. దాన్ని పూర్తి కూడా మేము రైతు సంఘంగా వ్యతిరేకిస్తున్నాము. అందులో భాగంగానే మరి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు, రైతుకు గిడ్డంగులు ఏర్పాటు చేయాలా, స్వామినాథన్ సిఫారసు అమలు చేయాలా, S250ని అమలు చేయాలా, మరి రైతు ఇన్సూరెన్సు, రైతు బీమా, మరి కావాల్సిన మరి పైలా తుఫానులో నష్టపోయిన రైతాంగానికి ఇంతవరకు కూడా మరి నష్టపరిహారం ఇవ్వలేదు. అందులో మరి రైతులు మరి పెట్టుబడులు పెట్టి లాస్ట్ పంట చేతికి వచ్చేటప్పటికి మరి గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ఆత్మహత్యల నివారణలో కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి నిర్వీర్యమైపోయినాయని వాళ్ళకి మళ్ళీ ఎక్స్గ్రేస్ ఇవ్వడంలో కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంతవరకు కూడా మరి ఎక్స్గ్రేస్ ఇవ్వలేని పరిస్థితి కూడా ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా అవుకు మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ వారి కార్యాలయంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మేము ధర్నా కార్యక్రమము నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమము దేని నిమిత్తం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి 2026-2027కు సంబంధించిన బడ్జెట్ 3.33 లక్షల కోట్ల బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలము 4.31% మాత్రమే కేటాయించడము వ్యవసాయ రంగానికి చాలా తలమానికము. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని గతంలో 9.400 కోట్లు ఉండగా ప్రస్తుతం 6.600 కోట్లు తగ్గించారు. రాష్ట్రంలో మెజార్టీ భూములు సాగు చేసినట్టు కౌలు రైతులకు మీరు కార్డులు మీకు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి మీకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తూ ఉంటారు. ఈ గుర్తింపు కార్డులు అందజేసినట్టు గుర్తింపు కార్డులు కౌలు రైతులు ఏం చేసుకోవాలండి? మెడలో వేసుకోవాలా? మెడలో వేసుకున్నంత మాత్రం అన్నదాత కడుపు నిండుతుందా? ఇది కేవలము ఈ శుద్ధశుద్ధితో మంత్రి గారు చొరవ తీసుకొని కౌలు రైతులకు న్యాయం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. అలాగనే ఉచిత పంట బీమాను ఎత్తివేయడము, ప్రకృతి విపత్తులకు సంబంధించి పంట నష్ట పరిహారానికి సంబంధించిన బడ్జెట్ కూడా ఎత్తివేయడం చాలా దుర్మార్గం. ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని మండిపడుతున్నారు. పెన్షన్ బకాయిల రాక, సరైన వైద్యం అందక విశ్రాంత ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పెండింగ్ బకాయిలు చెల్లించాలని, పెన్షనర్ల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
పెన్షన్ల బకాయిలు పెన్షన్ల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పెన్షన్ల ఐక్యత నగదు రహిత వైద్యం మెరుగుపరచాలి వెల్నెస్ సెంటర్లో సౌకర్యాలు మెరుగుపరచాలి 8 రూపాయలతో పనిచేసే ప్రత్యేక ఉపాధ్యాయులకు నేషనల్ ఇంక్రిమెంట్లు అందరికీ వందనాలు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే నన్ను అటు తిరిగి మాట్లాడమని మీరంతా ఇటున్నారు అటు తిరిగి మాట్లాడమన్నారు కదా. పూర్తిగా ఒక విషయం ప్రభుత్వం వాళ్ళు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని దానికి ప్రతిస్పందనగా ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. అది యూరోప్ మొత్తం చర్చ జరిగింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ప్రభుత్వం నడపడం కొరకు సరే వాళ్ళకి మనుషులు కావాలి. వాళ్ళకి నా పేరు ఏ రాజేంద్ర బాబు. నేను ఈ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. పెన్షనర్లు చచ్చిపోతూ ఉన్నారు. ఎందుకోసం అంటే వాళ్ళకి రావాల్సిన బకాయిలు రాక. వాళ్ళు 30-40 ఏళ్ళు సర్వీసులు చేసి ప్రభుత్వ సర్వీస్లో ఉండి వాళ్ళు దాచుకున్న సొమ్ము వాళ్ళకి హక్కుగా రావాల్సినటువంటి కొన్ని బెనిఫిట్స్ అవి రాక చచ్చిపోతూ ఉన్నారు. దీన్ని పరిష్కారం చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాము. ఇక లాభం లేదని చెప్పేసి ఇక మేము రోడ్డు పక్క అయినా సరే ఎండలో అయినా సరే వృద్ధులు 60-70 ఏళ్ళు వృద్ధులు ఆ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వం నిర్వాహకం వల్ల. ఇది క్షమించరాని విషయం. ఇది మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మా సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని చెప్పేసి ఒక ఆశతో మేము ప్రభుత్వాన్ని గెలిపించాం. పెన్షనర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా ఒక నడుం బిగించి లేదు పాత ప్రభుత్వం చాలా ఒక నిరంకుశ ధోరణి అవలంబిస్తూ ఉంది ప్రజల పట్ల, ఇది సరికాదు అని చెప్పేసి మేము ముందుకొచ్చి నడుం బిగించి మేము అసలు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించండి అని చెప్పేసి పిలిపించింది బహిరంగంగా మా సంఘమే. అయితే ఇప్పుడు పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. ఇది ఎంతకాలం సాగడానికి వీల్లేదు. ఇది తప్పనిసరిగా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. పెన్షనర్ల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడాలి. పెన్షన్లకు రావాల్సినటువంటి డిఏ ఏరియర్స్ కానీ డిఆర్ ఏరియర్స్ కానీ ఆ తర్వాత పిఆర్సీ కానీ తర్వాత మరీ ముఖ్యంగా ఈ మార్చి 2024 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్లకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ కూడా తక్షణమే చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎస్జిపిఐటి జిల్లా ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రాయల్ రవికుమార్. మేము ఈరోజు రాష్ట్ర ఎస్జిపిఐటి ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన దీక్షలు, ముఖ్యంగా నిరసన దీక్షలు దేని గురించి అంటే 2024 తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగులు, అన్ని రకాల ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ఉద్యోగులు తను దాచుకున్నటువంటి సొమ్ముని జీపీఎఫ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానివ్వండి, కంపిటీషన్ కానివ్వండి, వాళ్ళకి రావాల్సినటువంటి జేఏసీ కానివ్వండి, వాళ్ళకి రావాల్సినటువంటి ఇంకా అనేక రకాలైన బకాయిలను మొత్తం కూడా ప్రభుత్వం చెల్లించకుండా నిస్సారం చేయటం మూలంగా ఈరోజు 100 నుంచి 110 మంది వరకు కూడా అనారోగ్యాలతోని రకరకాల ఒత్తిళ్లతోని రాష్ట్ర వ్యాప్తంగా చనిపోవడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో నిన్నగాక మొన్న మన ఖమ్మం జిల్లాలో పోలీసు ఏఎస్ఐ చేసినటువంటి మైసే గారు కూడా చనిపోవడం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి నానా కష్టాలు పడి వారి కుటుంబం మొత్తం కూడా ఇలా రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి. అలా చనిపోయిన వ్యక్తికి అనేక రకాలైన ఒత్తిడి ఫలితంగా ఈరోజు మొత్తం కూడా అనివార్యంగా 30 లక్షలు మాత్రమే శాంక్షన్ చేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది. కానీ మిగతా ఇంకా 40-50 లక్షలు కూడా ఆయనకు రావాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అవి అందించలేదు. అంటే ప్రభుత్వం చివరికి మనిషి చచ్చిపోతే మాత్రమే గుర్తించి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటిది పరిస్థితిని మొత్తం కూడా తీవ్రంగా వ్యతిరేకించి అందరికీ కూడా సకాలంలో మొత్తం కూడా ఈ పెన్షన్ డబ్బులు చెల్లించి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం మొత్తం కూడా ఈ రిటైర్ అయిన ఉద్యోగుల యొక్క సర్వీసులు మొత్తం కూడా తాను తీసుకోవాలని గత 40-30 సంవత్సరాలుగా ప్రభుత్వానికి అనేక సేవలు చేసి
అనేక రకాలుగా ప్రభుత్వం ఏ యొక్క సంక్షేమ పథకాలు కానీ కార్యక్రమాలు కానీ తీసుకొచ్చి వాటినన్నింటినీ కూడా చిత్తశుద్ధితోనే అమలు చేసినటువంటి ఉద్యోగులం మేమందరం కూడా. అలాంటి ఉద్యోగులకే ఈనాడు మొత్తం కూడా రిటైర్ కాగానే వీళ్ళందరూ కూడా చిన్న చూపు చూసే పరిస్థితి ఉంటుంది. అంటే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలాంటి రాయితీలు ఇవ్వబడుతుందనే దృష్టితోని 2-3 సంవత్సరాలు ఎవరు అడగకపోయినప్పుడు కూడా వయసు మొత్తం కూడా వయోపరిమితిని పెంచడం అనేది జరిగేది. ఈ వయోపరిమితి ఫలితంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఆ తర్వాత ఈరోజు అనేక వేల మంది నెలవారీ రిటైర్ కావడం మూలంగా ఈ నిధుల్ని సమకూర్చి ఇవ్వడంలో కూడా మాకెందుకులే అని తీవ్ర జాప్యం చేస్తున్న పరిస్థితి. మేము అడుగుతున్నాం, నిజంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి వాటికి మనకు ఈరోజు రిటైర్ ఉద్యోగులకే ఈరోజు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవా? మరి మీరు చేస్తున్నటువంటి అనేకమైన పథకాలన్నిటికీ కూడా ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? వాటన్నిటి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం మొత్తం కూడా మేల్కొని ప్రభుత్వం మొత్తం కూడా ఇంకా పెన్షన్లు అందరూ కూడా సరిపోకుండా వాళ్ళందరికీ కూడా సరైన సకాలంలో అందరికీ కూడా ఎప్పటికప్పుడు నెలవారీ మీరు ఇవాళ 700 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఆ 700 కోట్లలో పెన్షన్స్కి వస్తున్నటువంటి సొమ్ము ఎంత అనేది మీరు ప్రశ్నార్థకంగా మారింది. కానీ ప్రశ్నార్థకంగా చూసినప్పుడు దాంట్లో 1%, 5% కూడా ఇలా పెన్షన్స్ రావడం పరిస్థితి. ఆ 700 కోట్లు మొత్తం కూడా వివిధ కాంట్రాక్టులకి, వివిధ ఉద్యోగులకి, కొంతమంది ఈరోజు ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్లు, మినీ కాంట్రాక్టులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు, మీ అందరూ కూడా పర్సంటేజ్లు ఇస్తున్నాం కాబట్టి మాకు డబ్బులు వస్తున్నాయి, మీరు పర్సంటేజ్లు ఇవ్వట్లేదు కాబట్టి మీ పెన్షన్ డబ్బులు రావట్లేదని బహిరంగంగా చెప్పడం, వీడియోల్లో సోషల్ మీడియా మొత్తం కూడా కూడై కూస్తున్న పరిస్థితి. ఇలాంటి ప్రభుత్వం ఉందంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. గత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మీ అందరం పెన్షనర్స్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి ఈ ప్రభుత్వాన్ని మొత్తం కూడా ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ఉండాలని మేము ఎన్నుకుంటే మా గొంతు కోసే పరిస్థితి ఈరోజు ఉంది. ఈ ప్రభుత్వం ఈ వైఖరి మార్చుకోవాలని ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పరిశీలించి వెంటనే పెన్షన్ల సమస్యను పరిష్కరించాలని, వారి బకాయిలందరూ కూడా రిలీజ్ చేయాలని సందర్భంగా మేము కోరుకుంటున్నాం. మద్యం మత్తులో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు చెరువులో పడి గల్లంత కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన నవీన్, యాదగిరి అనే ఇద్దరు స్నేహితులు నిన్న సాయంత్రం వేళ ఈత కొట్టడానికి గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి చెరువులో దూకారు. నీటిలో దూకిన ఇద్దరు స్నేహితులు సాయంత్రం వరకు కూడా రాకపోవడంతో వారిని గమనించిన గ్రామస్తులు కుటుంబీకులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబీకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఈ రోజు ఉదయం అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. అయితే స్నేహితులిద్దరూ నిన్న సాయంత్రం మద్యం మత్తులో ఈత కొట్టడానికి ద్విచక్ర వాహనంపై చెరువు వద్దకు వెళ్లి ద్విచక్ర వాహనంతో పాటు బట్టలను కూడా అక్కడే వదిలి చెరువులో దూకటంతోనే గల్లంతైనట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండటంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. కాగా ఇద్దరు స్నేహితులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో పెయింటర్లుగా జీవనం కొనసాగిస్తున్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ 6వ వార్డు చాకలి వీధిలో మున్సిపల్ సిబ్బంది చేపడుతున్నటువంటి పారిశుద్ధ్య పనులను 6వ వార్డు మాజీ కౌన్సిలర్ రాముడు కలిసి మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యం పరిశీలించారు. మున్సిపాలిటీ పారిశుద్ధ్యంగా ఉండటంలో పారిశుద్ధ్య కార్మికులదే కీలక పాత్రాన్ని తెలియజేస్తూ వార్డుల్లో పారిశుద్ధ్య పనులు నిర్లక్ష్యం చేయకుండా సమస్యలను వెంటనే స్పందించాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 1వ వార్డు కౌన్సిలర్ గా తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కప్ప మమత పోచయ్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి స్వయంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించి తన ఘన విజయానికి ఎంతగానో సహకరించిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్డుల్లో ప్రజలు ఎదుర్కొనే ఎలాంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఓటు వేసి గెలిపించిన 1వ వార్డు ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. మా కోసం కష్టపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ మా ధన్యవాదాలు. ఏ సమస్యలున్నా 1వ వార్డు అభివృద్ధి గురించి మేము ఫస్ట్ వార్డు కౌన్సిలర్ కప్ప మమత పోచయ్య గారు ఈరోజు 1వ వార్డు ప్రజలను కలవడానికి మా దగ్గర రావడం జరిగింది. వారికి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి 1వ వార్డు ప్రజలను కలిసి వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేయడం కోసం రావడం జరిగింది.
మరి ఈరోజు 1వ వార్డులో మేము కష్టపడి గెలిపించినటువంటి మా కౌన్సిలర్ కప్ప మమతా పోషయ్య గారు రావడం జరిగింది. ఇంతకుముందుకు మేము ఇంటింటికి తిరిగి ఎలా ప్రచారం చేశామో గెలిపించిన తర్వాత కూడా అందరం మళ్ళీ ఓటర్లను కలిసి వారి యొక్క వారికి ధన్యవాదాలు తెలిపి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఆ సమస్యలన్నింటినీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి చెప్పి తీర్స్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మా 1వ వార్డు ప్రజలు గెలిపించినందుకు మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్డు కౌన్సిలర్గా గెలుపొందినటువంటి కప్ప మమతా పోచయ్య గారు 1వ వార్డులో గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంటింటి ప్రచారం ఏ విధంగా అయితే చేసిరో మళ్ళీ వాళ్ళను ఓటర్లను కలిసి వారి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. వారిని భారీ మెజార్టీతో గెలిపించినటువంటి 1వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఈ వార్డులో ఉన్నటువంటి కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా వాళ్ళ దృష్టికి ప్రజలు తీసుకొస్తే వీళ్ళు ఈరోజు మన మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది. వారిని మంచి మెజార్టీతో గెలిపించినటువంటి 1వ వార్డు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. రుద్రూర్లో న్యాయవాది కళ్యాణిపై ముష్కళ్లు చేసిన దాడిని జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ కులచారి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని, హిందువులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొన్న బాన్సువాడలో నిన్న రుద్రూర్లో జరిగిన ఘటనలు కేవలం యాదృచ్ఛికం కావని, ఇవి పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్న దాడులేనని దినేష్ పటేల్ కులచారి ఆరోపించారు. రాష్ట్రంలో హిందువులపై దాడులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మౌనంగా వహించడం వెనుక తీవ్రమైన రాజకీయ స్వార్థాలు ఉన్నాయని అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనే వ్యాఖ్యలు సమాజాన్ని చీల్చే ప్రమాదకరమైన ప్రకటనలని ఆయన తీవ్రంగా విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని, దాని ఫలితంగానే రాష్ట్రంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఇలాంటి దారుణమైన ఘటనలు జరుగుతుంటే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ దాక్కున్నారు, ఎందుకు స్పందించడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రజల ప్రాణాల కంటే మీకు రాజకీయాల ముఖ్యమా అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలిచేందుకు రుద్రూర్ బయలుదేరారు దినేష్ పటేల్. కులచారిని జిల్లా కార్యాలయం నుంచి బయటకు రాకుండా పోలీసులు భారీ బందోబస్తుతో అడ్డుకోవటాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజల కోసం పోరాడే వారిని అడ్డుకోవటం అంటే ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కటమే అని, ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనమన్నారు. హిందువులపై దాడులు చేస్తే ఇకపై చూస్తూ ఊరుకోం, ప్రతి దాడికి చట్టబద్ధంగా గట్టి సమాధానం చెప్తాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయవాది కళ్యాణిపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోకపోతే ఇందూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని దినేష్ పటేల్ కులచారి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చింతా శ్రీనివాస్ రెడ్డి, ప్రమోద్ కుమార్, నూతల శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్, జగన్ రెడ్డి, ఆనందరావు, గడ్డం రాజు, బొబ్బిలి వేణు, నరేష్, ఆమంద్ విజయకృష్ణ, చిరంజీవి, శ్రీకాంత్, ప్రతాప్, అర్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఇందూరు జిల్లాలోని రుద్రూరు గ్రామంలో నిన్న సాయంత్రం ఒక ఫంక్షన్కి వెళ్ళి వీర వనిత న్యాయవాది కళ్యాణి గారు వస్తుంటే కొంతమంది ముష్కరులు బబ్లు అనే ఒక పిల్లగాన్ని రోడ్డు మీద విచ్చేసిన రహితంగా కొడుతుంటే చూడలేక అన్నా ఎందుకు కొడుతుర్రు అన్నా అని చెప్పి అడిగినందుకు వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద రకరకాలుగా దౌర్జన్యం చేసి వాళ్ళ బంధువులను కొట్టి ఈమెను కొట్టి అందరి మీద దాడి చేసిన ఎవరైతే ఆ ముష్కర జాతి పేర్లు కూడా తీసుకుంటలేను నేను, ఎందుకంటే అలాంటి నా కొడుకుల పేర్లు తీసుకుంటే వేస్ట్. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, మేము వెళ్ళి ఆమెకు సాంఘీభావం చెప్దామనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని అడ్డుకుంటుంది. నేను రేవంత్ దీన్ని మహేష్ గారిని సూటిగా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నిన్న ఇందూర్ కార్పొరేషన్లో మీకు 17 సీట్లు వస్తే మాకు 28 సీట్లు వచ్చినాయి. అయినా అక్రమంగా లోపాయికోరిగా దిగజారి ఎంఐఎంఓడు కాళ్ళు మొక్కి ఆ దరుసలం దగ్గరకు పోయి జుకాయించి ఆ టీఆర్ఎస్ వాడిని బతిల్లాడుకొని మేయర్గా కూర్చున్నారు. అయినా నా బీసీ బిడ్డ మేయర్ అయిందని మేము ఊరుకున్నాం. నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని. మరి బాన్స్వాడలో దాడి చేస్తున్నప్పుడు ఏడిపోయింది బాయ్ బాయ్ అని అడుగుతున్నా. రుద్రూర్లో నా కళ్యాణి అనే నా చెల్లె మీద దాడి చేస్తున్నప్పుడు ఏడిపోయింది బాయ్ బాయ్ అని అడుగుతున్నా. ఇది జవాబు చెప్పాల్సింది రేవంత్ ఉద్దీను మహేష్ ఖాన్ ఇద్దరు అని చెప్తున్నాను. ఈ జిల్లాలో పాత ఇందూరు జిల్లాలో ఇలాంటి సంస్కృతి లేకుండే, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఎందుకు విర్రవీగుతున్నారో నాకు అర్థమవుతలేదు. మరి రేవంత్ ఉద్దీన్ చూసుకోనా,
మహేష్ ఖాన్ చూసుకోనా వీళ్ళ ఈ విచ్చల విడిగా హిందూ సోదరుల మీద దాడి చేస్తున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దాంతోపాటు మా డిమాండ్ అడుగుతుంది, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఈ రెండు జరిగినాయి బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్న ఒక రెడ్డి కుటుంబంలో పుట్టిన పోచారం శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతున్నాను. నీ ప్రాంతంలో 2 మహిళల మీద దాడి జరుగుతుంటే, ఇంతమంది మీద దాడి జరుగుతుంటే నువ్వు ఏడ దాచుకున్నావు శ్రీనివాసరెడ్డి గారు అని అడుగుతున్నాను. సూటి ప్రశ్న అడుగుతున్నా. ఈ పదవులు ఉంటాయి పోతాయి, ఆయువు ఉంటుంది పోతుంది. నువ్వు ముందు పోతావా మేము ముందు పోతావా, ఎప్పుడో ఒకసారి మీదికి పోవాల్సిందే. మీదికి పోయినప్పుడన్నా జవాబు చెప్పాలి కదా శ్రీనివాసరెడ్డి గారు. ఒక రెడ్డి కుటుంబంలో పుట్టావు, నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లల దౌర్జన్యం చేస్తున్నా కానీ ఇంకా ఎందుకు దాచుకుంటున్నావు, ఏ ఓట్ల కోసమో అడుగుతున్నాం మేము. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద రేవంత్ రెడ్డిని, మహేష్ ఖాన్ని, అక్కడ అచేతనంగా పడి ఉన్న ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకైనా పోచారం శ్రీనివాసరెడ్డిని అడుగుతున్నాం మేము. ఇవాళ ఈ యొక్క దాడులు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ, ఇంకా ఘోరం, ఎవరు వెళ్దామని నిలదీస్తలేరు, రోడ్లని బంద్ చేసిరు, అడ్వకేట్లు పెద్ద ఎత్తున పోయారు, ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారు. హిందూ మేలుకున్న రోజు ఇలాంటి అరాచకాలు చేసే వ్యక్తులేం కాదు, మొత్తం యావత్తు వ్యవస్థనే తిరగరాస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నారు.